ఇది మా నాన్నని ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి చెబుతున్న జవాబు. మీ అమ్మాయి అసలు ఇంట్లో ఉండదా? మీ అమ్మాయి ఎప్పుడు తిరుగుతానే ఉంటుందా? ఒకటి గుర్తుపెట్టుకో. పరాయి ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడే ముందు నీ ఇంట్లో కూడా ఓ ఆడపిల్ల ఉందని గుర్తు తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. పిల్లలందరూ తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా, బయటికి వచ్చాక ఇంకోలా ఉంటారు. కానీ వాళ్ళకి తెలియదు కదా తన ఇంట్లో ఎలా ఉంటుందో, బయట ఎలా ఉంటుందో. మా అమ్మ నాన్నగారికి నేను చేసే ప్రతి ఒక్క పని తెలుసు. నేను అందరితో ఎలా ఉంటానో తెలుసు. నేను ఎవరి డబ్బు వాడుకోను అని తెలుసు. అలానే ఏ మనిషితో మిస్బిహేవ్ చేయను అని కూడా తెలుసు. నా బెస్ట్ మేల్ ఫ్రెండ్స్ మీదే నేను చేతులేసి మాట్లాడను. అలానే వాళ్ళని అరే ఒరే అని కూడా అనను. ఒకలి పెంపకం గురించి మాట్లాడే ముందు మన పిల్లలు ఎలా ఉంటున్నారో చూసుకోండి. చాలా మంది పబ్బుకెళ్ళాలి అంటే ఇంట్లో ఒకలా రెడీ అయ్యి వచ్చి బయట బట్టలు మార్చుకొని వెళ్లే వాళ్ళు ఉన్నారు. కానీ నేను దేశం మారినా మా నాన్నగారి పెంపకంలోనే ఉన్నాను. నేను బయట తిరుగుతున్నాను అంటే తప్పు చేస్తున్నాను అని అర్థం కాదు. మేబీ అలా తిరగడం వల్లే మనుషులు ఎలా ఉంటారు, ఎప్పుడు ఎలా రంగులు మారుస్తారు అని తెలుసుకోగలిగాను. నా నాన్న నాకు ఇచ్చిన గొప్ప వరం ఏంటి అంటే ప్రతి అనుభవాన్ని చూడాలి, ప్రతి అనుభవం నీ సొంతగా ఎదుర్కోవాలి అని చెప్పి నాకు ఇచ్చిన ఫ్రీడమ్ తో నేను ఎన్నో అనుభవాల్ని ఫేస్ చేశాను. కానీ ఏ రోజు నా తల్లిదండ్రుల పేరు నేను తీయలేదు. ఎప్పుడైతే తమ పిల్లలు తన తల్లిదండ్రుల దగ్గర నటిస్తారో రాను రాను భవిష్యత్తులో అంతే బాధపడతారు. పెంపకం గురించి మాట్లాడాల్సింది ఒక ఆడపిల్ల బయట నిజాయితీగా తిరిగితే కాదు, సగం సగం బట్టలు వేసుకొని అబ్బాయిల డబ్బుల్ని వాడుకొని ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా అబ్బాయిల్ని వాటేసుకోవడాలు ఇవి తెలుపుతాయి పెంపకం అంటే ఏంటో. మళ్ళీ చెప్తున్నా, ఇంకొకసారి ఒక ఆడపిల్ల గురించి మాట్లాడే ముందు మీ ఇంట్లో ఆడపిల్ల ఎలా ఉందో చూసుకొని మాట్లాడండి. ఇది మా నాన్నగారిని ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే జవాబు. ఆయన నన్ను అలా పెంచారు కాబట్టే ఇప్పుడు ఇలా గర్వంగా చెప్పుకుంటున్నా. నేను బయట తిరిగాను, కానీ ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని వాడుకోలేదు. అయినా నేనేం చేస్తున్నా ఏంటి అని పైనున్న మహానుభావుడు అయిన శివుడికి తెలుసు. నేను ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టే ఆయన నా ప్రతి పనిలో నాతో తోడుగా ఉన్నారు. అయినా నేనెందుకు భయపడాలి, నేనెందుకు బాధపడాలి? తిప్పుకొని తిరిగే వాళ్ళకి ఎవరిని పడితే వాళ్ళని వాటేసుకునే వాళ్ళకి ఉండాలి కదా సిగ్గు. ఎనీవే, ఓం నమ శివాయ.